యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరంలో 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు అంటే 13 రోజులు, అంటే రెండవ పక్షం పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి కుజుడు చతుర్థ స్థానంలో ఒక 8 రోజులు ఉంటున్నారు. తదుపరి సంక్రమణం చెంది 5వ స్థానంలోనికి వెళ్తున్నారు. ఇక్కడ ఈ కుజుడు చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. 4వ స్థానంలో ఉన్నప్పుడు భూమి, గృహము ఇట్లాంటివి, విద్య, తల్లిగారి ఆరోగ్యము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మనకి వ్యతిరేక ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అంచేత వీళ్ళు ఈ 8 రోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలము కాదు. తదుపరి పంచమ స్థానంలో ప్రవేశించి అక్కడ 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ పంచమ స్థానంలో అది ముఖ్యంగా పిల్లలు అంటే సంతానం యొక్క చదువు మీద, ఆరోగ్యం మీద, వాటి మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గాయాలు తగిలించుకోవడం, తద్వారా ఖర్చులు పెరగటం, మనశ్శాంతి లేకుండా ఉండటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ కుజుడు యొక్క అంటే మొత్తంగా ఈ 13 రోజుల్లో కూడా కుజుడు అనుకూలుడు కాదు, 2 రాశుల్లోనూ కూడా. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే 5వ రాశిలో అంటే తుల నుంచి 5వ రాశి అయినటువంటి కుంభంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఒకటి ఏంటంటే కుజుడు గురించి మనం చెప్పేసుకున్నాము. ఇక 2 రవి, 3 శుక్రుడు, 4 బుధుడు, 5 రాహు, ఈ గ్రహాలు. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం. రవి 5వ స్థానంలో యోగించజాలరు. ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావమే చూపిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు మాత్రం పంచమ స్థానంలో యోగకారకుడే అవుతూ ఉంటాడు. ఇక్కడ కుజుడు, రవి కాస్త పిల్లల్ని సంతానాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్న శుక్రుడు మాత్రం అది కొంచెం సంతానానికి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే చదువు మీద శ్రద్ధ చూపించగలగటానికి, అలాగే ఆటల వాటి మీద శ్రద్ధ తగ్గి చదువు మీద దృష్టి పెట్టడము, గాయాలు అవి తగిలించుకోకుండా ఉండటం లాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంతమందికి స్వతహాగా భగవంతుడు అనుగ్రహంతో లలిత కళల్లో కొంతమంది బాగా పాడగలుగుతారు, ఏ నేర్చుకోకపోయినా సరే. అలాంటి వాడు సినిమా ఫీల్డ్లో కూడా చాలా రాణించిన వాడు చాలామంది ఉన్నారు. అట్లా కొంతమంది డ్రాయింగ్ ఎవరి దగ్గర నేర్చుకుని కోచింగ్ తీసుకోక్కర్లేదని వాళ్ళు స్వతహాగా భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు అలా కొన్ని లలిత కళలు. అటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు 5వ స్థానంలో ఉండి అటువంటి పిల్లలకి వాళ్ళకి ఎందులో ప్రవేశం ఉంటే అందులో డ్రాయింగ్ కావచ్చు, శిల్పం కావచ్చు, లేదా ఏదో వాయిద్యాలు వాయించడం కావచ్చు, తబలా లాంటివి కావచ్చు, అట్లా ఆ లలిత కళల్లో యోగించే విధంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం బాగుంటుంది చదువులో కూడా. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఇక్కడ ఈ 13 రోజులు సంచారం చేస్తున్నారు 5వ తారీఖున ఈ 5వ స్థానంలో. అక్కడ బుధుడు యోగించజాలడు. ఆయన కూడా సంతానం మీద ప్రతికూలమైనటువంటి ఫలితాలే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఏంటంటే ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు చూపిస్తున్నాడు. రాహు ఉన్నారు. ఇక ఈ రాహు కూడా 5వ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం, చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, అట్లాగే చెడ్డ బుద్ధులు, ఇట్లా గాయాలు తగిలించుకోవటం, ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటం, దానివల్ల మళ్ళీ అనవసరమైనటువంటి 2 రోజులు 3 రోజులు కట్లు కట్టడం, కుట్లు వేయించుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అనవసరమైన ఖర్చు ఇట్లాంటివన్నీ. అదే కాకుండా రాహువు ఈ పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లలకి ఆ తేళ్ళు, జెర్రులు, బల్లు, దోమలు ఇత్యాది విషక్రిముల వల్ల కూడా కొంత హాని జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి ఇక్కడ 5వ స్థానంలో ఉన్న 5 గ్రహాలు చూపిస్తున్నటువంటి ఫలితాలు. ఇక 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు. ఒక్కవేళ మనకి రుణం కావాల్సి వచ్చింది, పిల్లల చదువు కోసము, కారు కొనడం కోసమో, ఇల్లు కొనడం కోసమో, స్థలం ఏర్పరచుకోవడం కోసం, ఏదో మంచి పని కోసమే అవసరం వచ్చింది, మీకు తప్పకుండా అప్పు పుడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు. ఆ విధంగా శుక్రుని యొక్క సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం భాగ్యంలో ఉంది కాబట్టి ఆయన కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు. ఆ దేవుడికి మీ యొక్క బాధను చెప్పుకోగలుగుతారు. ఆయన ఆలకిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇకపోతే కేతు గ్రహం ఏకాదశ స్థానంలో, ఇది డబ్బు. ఏకాదశ స్థానంలో మీరు శ్రమకి మించినటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కూడా ఈ 13 రోజుల్లో మీకు ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు శ్రమకి మించినటువంటి లాభం, ధనం ఆర్జన చేయగలుగుతూ ఉంటారు. ఏదైనా కొత్త వ్యవహారం మొదలెట్టినా కూడా మీకు అందులో
చక్కటి ఫలితాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహచారం గోచారం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు, గురు భగవానుడు, అలాగే కేతువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి చక్కటి ఫలితాలన్నీ మనకి రాబోతున్న కారణంగా ఈ మొత్తంగా బాగా చెప్పాలి అన్నట్టయితే తులారాశి వారికి ఈ పక్షంలో మంచి ఫలితాలు చూడబోతున్నారు. కాబట్టి ఎన్నైనా కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి. వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా నవగ్రహ జపం చేసుకోండి, అన్ని శుభాలు పొందండి. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు యువజాలుడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళి గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుడు మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకి 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలు 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్ర గ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసారికి ఎంత జ్ఞాపకశక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.